హలో వ్యూయర్స్, నేనైతే మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బీట్రూట్తో వెరైటీ రెసిపీ అనమాట. జస్ట్ లైక్ కర్రీ, కాకపోతే మనం బీట్రూట్ని ముందుగా తురిమేసి పెట్టుకున్నాం అనమాట. అలాగే ఒక 2-3 వెల్లుల్లి రెప్పలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మనం ఇప్పుడు చూస్తాం. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించి మూకుడైతే పెట్టేసి ఆయిల్ అయితే వేసేసానండి. సో ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇవి కొంచెం చిటపటలాడాలి. అలాగే కొంచెం మినపప్పు అయితే వేస్తున్నానండి. మినపప్పు మధ్య మధ్యలో క్రిస్పీగా క్రంచీగా తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం వేయించుకుందాం. చూడండి, అది అలా వేగిపోతూ ఉండగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలను అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం పచ్చిగా పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకోసమే మనం ముందుగానే వేసుకున్నాం. అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఇదైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. వెల్లుల్లి పచ్చి వాసనపై స్మెల్ అయితే గోల్డెన్ బ్రౌన్లో వేయించితే స్మెల్ వస్తుంది కదా. సో ఆ విధంగా స్మెల్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఒకసారి కలిపేసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఇలా మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. సో చూడండి, పచ్చివాసన అంతా పోయింది. మంచి గోల్డెన్ కలర్లో మనకైతే బీట్రూట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం అయితే యాడ్ చేద్దాం. చూడండి, నేను గ్రీన్ చిల్లీ అయితే వేయలేదు కదా. సో ఇక్కడే కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం మనం ఇప్పుడు. చూడండి, సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. కొంచెం నూడిల్స్ మసాలా అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందన్నమాట. పిల్లలు మామూలుగా బీట్రూట్ అంటే ఇష్టపడరు కదా. సో ఇలా వేసి పెట్టండి. బీట్రూట్ అయితే ఇష్టంగా తింటారు. ఎందుకంటే బీట్రూట్ అయితే హెల్దీ ఫుడ్ కదా. సో పిల్లలకైతే చాలా నచ్చుతుంది కూడా మీరు ఇలా వేయడం వల్ల. కావాలి అంటే మీరు ధనియాల పొడి కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఒక్కసారి కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి, హెల్దీ అండ్ కలర్ఫుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మీ పిల్లలకు చపాతీలోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.